హలో అండి, ఐఎమ్ డాక్టర్ అనుష, పీడియాట్రిషియన్ అండ్ నేనటాలజిస్ట్, మిత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, విజయవాడ. సో చాలామంది న్యూ బార్న్స్కి మనం చూసేది ఏంటంటే పుట్టుకామర్లు, అంటే హైపర్ బిలిరూబినిమియా అనే కండిషన్ని చూస్తూ ఉంటాం, జాండీస్ అంటాం దాన్ని. ఇది న్యూ బార్న్ బేబీలో జాండీస్ ఏంటి అనేసి వరీ అవ్వద్దు. ఇది లివర్ ఇమ్మెచ్యూరిటీ వల్ల వచ్చే కండిషన్, ఆల్మోస్ట్ ప్రతి బేబీలోనూ గమనించేది. చాలామందికి అసలు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. కొంతమందికి హాస్పిటల్లో లైట్ ట్రీట్మెంట్, అంటే ఫోటోథెరపీ యూనిట్ కింద పెట్టి అంటే లైట్ ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా ఆ జాండీస్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. ఇది ఫిజియలాజికల్గా ప్రతి బేబీలో వచ్చేది. ఇది థర్డ్ డే ఆఫ్ లైఫ్ వస్తుంది. స్లోగా పెరిగి ఇంక్రీజ్ అయ్యి 6th డే ఆర్ 5th డేకి తగ్గిపోతుంది. ఇది ఎక్కువ వాల్యూస్ వెళ్లకుండా ఉండాలి, ట్రీట్మెంట్ కోసం హడావుడి పడకుండా ఉండాలి అనేసి అంటే ఇంట్లో ప్రతిరోజు బేబీ డెలివరీ అయిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత మార్నింగ్ 6 to 8 మధ్యలో ఉన్న ఎండకి బేబీని చూపించాలి. సెకండ్ థింగ్, తల్లి డీహైడ్రేట్ అవ్వకుండా, అట్లాగే తను మిల్క్ బేబీకి ఇవ్వాలి కాబట్టి తను డీహైడ్రేట్ అవ్వకూడదు. ప్రతిరోజు తను 3 liters ఆఫ్ వాటర్ తాగాలి. అలాగే బేబీకి ప్రతి 2 hours ఫీడ్ ఇచ్చుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే కూడా ఈ బిలిరూబిన్ వాల్యూస్ ఎక్కువ ఉండవు. అట్లాగే బేబీకి ఫోటోథెరపీ యూనిట్ కింద పెట్టాల్సిన అవసరం ఉండదు.